బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పైన సీఎం దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఇటు శంకర్ గౌడ్ మృతి బాధాకరం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. క్షణికావేశంలోనే తీసుకున్న ఒక నిర్ణయంతో ఫ్యామిలీ రోడ్డున పడింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. శంకర్ గౌడ్ ఫ్యామిలీని ఆదుకుంటాం, ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, వాళ్ళ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలను కూడా చర్చలకు ఆహ్వానించారు. మంత్రులకు సంబంధించిన బృందం మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఇటు శంకర్ గౌడ్ మృతిపైన దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఆయన కుటుంబానికి ఖచ్చితంగా ఆదుకుంటాము, ఆయన కుటుంబానికి అండగా ఉంటాము అంటూ, అలాగే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులకు సంబంధించిన డిమాండ్ల గురించి చర్చలకి ఆహ్వానించాము, ఖచ్చితంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. శంకర్ గౌడ్ 28 సంవత్సరాల పాటు ఇటు ఆర్టీసీలో ఆయన ఒక కార్మికుడుగా పనిచేసిన తర్వాత ఒక సొంత ఇల్లుని కూడా సంపాదించుకోలేని పరిస్థితి. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు, వాళ్ళకు సంబంధించిన పీఆర్సీని కూడా పెండింగ్లో ఉంచడం గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు. 2019లో జరిగిన 52 రోజుల స్ట్రైక్లో 30 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో 5 బలవన్ మరణానికి పాల్పడ్డారు. మరి శంకర్ గౌడ్ క్షణికావేశంతోనే బలవన్ మరణానికి పాల్పడ్డా? దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రభుత్వం ఇటు ఆర్టీసీకి సంబంధించిన కార్యకర్తలు, జేఏసీ నాయకులతో ఖచ్చితంగా చర్చల్లోకి డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళ ఇష్యూస్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ, ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇటు సీఎంఓ కూడా దానికి సంబంధించి ఒక ట్వీట్ని కూడా చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పుకొచ్చారు అండ్ చర్చలు ఇవాళ జరిగే అవకాశం ఉందా? ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామనేటువంటిది ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలి, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలనేటువంటిది ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచింది వాళ్ళ కుటుంబం అనేటువంటిది తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటిది గుర్తు చేస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆల్రెడీ డిప్యూటీ సీఎంతో చర్చలకు రావాలనేటువంటిది పిలుపునిచ్చారు. బట్టి విక్రమార్కతో నిన్న కేబినెట్ లో కీలకంగా చర్చించారు. కేబినెట్ జరుగుతున్నటువంటి సమయంలోనే శంకర్ గౌడ్ ఆత్మాహుతి చేసుకోవడం అనేటువంటిది కేబినెట్ చర్చించింది. కేబినెట్ సమావేశం తర్వాత కూడా మంత్రులు దీనిపైనే పెద్ద ఎత్తున మాట్లాడారు. దీనికి సంబంధించి వారి మనోధైర్యం కోల్పోవద్దు, అండగా ఉంటాం ప్రభుత్వం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్మిక ఒక కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి నుంచి కూడా డైరెక్ట్ గా ప్రకటన రావడం, ఈ రోజు డిప్యూటీ సీఎంతో చర్చలు జరపాలి, చర్చల ద్వారానే మీ సమస్యను పరిష్కారం చేసుకోండి అనేటువంటి డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కూడా మీ డిమాండ్స్ ఏమున్నాయో ప్రభుత్వం